మూర్తి గారు దీవెనలు అలా ఇస్తే వైరల్. ఆయన ఎంట్రీకి ఒకసారి మ్యూజిక్ వేయచ్చు కదా. భీమవరం బాల్మా. ఆ భీమవరం బాల్మా స్టెప్ ఆ మ్యూజిక్ వేయచ్చు కదా అలా. సార్ జాతిరత్నాలు ఎన్నిసార్లు చూసారు సార్ మీరు? రండి. అయ్యయ్యో, ముందుగా ఫోటో సార్, మీరు కవర్లు ఇస్తూ ఫోటో. ఓ అలా. ఇప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకోండి పెద్దల దగ్గర. సార్ మూర్తి గారు, సార్ మూర్తి గారు 2 గిఫ్ట్లు తీసుకొచ్చారు. నేను సెలెక్ట్ చేసుకోవచ్చా రెండిట్లోంచి? మాది లేడీస్ ఫస్ట్, లేడీది లక్కీ హ్యాండ్ కాబట్టి మీరే సెలెక్ట్ చేయండి. ఇది బాగా లోడెడ్ క్వశ్చన్ అయి ఉంటుంది. ఇది ఫస్ట్ ఓపెన్ చేయనా అదా? మీ ఇష్టం. అది మీరు ఓపెన్ చేస్తారుగా. ఓకే, లేదు నేను చదువుతా. రండి. పాన్ ఇండియా బాహుబలి ప్రభాస్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు, వీళ్ళకి పోటీగా వస్తున్నారు. మీరు నర్వస్గా లేదా? ఇందాక నేను చెప్పాను కదండి, ప్రభాస్ అనేది నాది అంటే బెస్ట్ ఫ్రెండ్ సినిమా పోటీగా తీసుకుంటారు ఎవరన్నా. అండ్ ఈసారి ఇందాక మెగాస్టార్ గారి గురించి చెప్పారు కాబట్టి మెగాస్టార్ గారిని చూసి ఓకే మనం ఒక నార్మల్ ఫ్యామిలీలో పుట్టినా కూడా మనం తెలుగు సినిమాలో స్టార్ అవ్వచ్చు అనే ధైర్యము అనే పాత్ చూపించింది మెగాస్టార్ గారు. సో ఈరోజు నేను కానీ నాలాంటి ఎంతోమంది నార్మల్ కుటుంబాల నుంచి వచ్చి సినిమా హీరో అయ్యారంటే దానికి ఫౌండేషన్ వేసింది చిరంజీవి గారు. సో అలాంటి గురువుగారు సినిమా వస్తున్నప్పుడు మనకి నర్వస్నెస్ ఉండదు, ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఫస్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఇంద్రా కానీ ఏ సినిమాలన్నా ఒక విజిల్ వేసి చూసిన ఆ ఎనర్జీ, అదే ఎనర్జీతో రేపు మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా చూసి కూడా ఆ సినిమా చూసి మా సినిమాకి వచ్చి మా సినిమా కూడా ఎంజాయ్ చేస్తారనేదే నాకు. సో నా కాంపిటీషన్ కానీ పోటీ కానీ అవన్నీ చాలా రాంగ్ వర్డ్స్ అవి. నర్వస్నెస్ నాకు పక్కన సినిమా గురించి నర్వస్నెస్ ఉండదు. మాకు నర్వస్నెస్ ఎలా ఉంటుందంటే మేము అనుకున్న సినిమా ఏదైతే మేము ఈ సీన్కి ఇక్కడ నవ్వుతారు, ఈ థ్రెడ్ ఎంజాయ్ చేస్తారు, ఈ స్టోరీ ఎంజాయ్ చేస్తారు, ఈ ఇమోషన్కి కనెక్ట్ అవుతారు అని అనుకొని తీస్తాం కదా, అది ఎంతవరకు కనెక్ట్ అవుతారనే ఒక నర్వస్నెస్ ఉంటుంది. ఆ నర్వస్నెస్ ఉంది, కానీ పక్కన సినిమా ఏముంది అనేది నర్వస్నెస్ కంటే ఎక్సైట్మెంట్ ఉంది యాజ్ అ ఫ్యాన్. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు నిన్న మీరు ట్రైలర్ చూస్తే కనుక రాజాసాబ్ ట్రైలర్ అదిరిపోయింది. సో ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు అబ్బా ఏంటి ఇంత అదిరిపోయింది అన్న ఒక రియాక్షన్ ఉంటుంది తప్ప నర్వస్నెస్ ఏమి ఉండదు అక్కడ. ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి ప్రెజెంటేషన్. ఈ సినిమా రిసెప్షన్ సంగతి సరే, మీ రియల్ పెళ్లి రిసెప్షన్ ఎప్పుడు ఎక్కడ? మీరు మా రియల్ పెళ్ళిలో ఉన్నారు. మీరు ఇప్పుడు ఒక 2 స్టెప్పులు ఇక్కడ వేస్తే నేను చెప్తా. మీరు మ్యూజిక్ పెడతా, నేను ఈ రాజుగారి పెళ్ళి హుక్ స్టెప్ వేస్తే నేను చెప్పేస్తా. ఎందుకంటే డేట్ అనుకున్నాము, అమ్మాయి కూడా అనుకున్నాము. జస్ట్ మీరు ఒక 2 స్టెప్పులు వేస్తే. మనూరే సార్, మనూరే. ఏదో ఒకసారి పాట ప్లే చేయండి అమ్మా, మరి తెలుసుకోవాలంటే. మీరు ఒక 2 స్టెప్పులు వేస్తే నేను ఖచ్చితంగా డేట్ చెప్తా. వేస్తారా? అది చూడండి, యుఎస్ అమ్మాయా ఇక్కడ అమ్మాయా అంట. ఎక్కడైనా ఇప్పుడు మాకేంటంటే ఇందాక నేను వచ్చేటప్పుడు మా మమ్మీతో కూడా అంటున్నా, నాకు ఓన్లీ సినిమాల్లో పెళ్లి చేసుకోవడం రాసున్నట్టుంది. సో ఇలాగే మీరు బ్లెస్ చేసి వీళ్ళు సినిమాలు హిట్ చేస్తూ ఉంటే ఒకటి మాత్రం గ్యారంటీ, ప్రతి సినిమాలో ఏదో ఒక సీన్లో పెళ్లి చేసుకుంటా. సో నేను అంటే వెన్ ఐ ఫైండ్ ద రైట్ పర్సన్, ఎప్పుడు వెయిటింగ్, నేను కూడా వెయిటింగ్. అది నా కళ్ళ ముందు డెఫినెట్గా అయితే ఐ విల్ మ్యారీ, కానీ ఎట్ ద రైట్ టైం. సో ఎస్. మీకేమైనా సంబంధాలు ఉంటే పంపించచ్చు కదా, మీరు నా నంబర్ కొంచెం మెసేజ్ చేయొచ్చు కదా. మా మమ్మీ డాడీ వల్ల అవ్వట్లేదు, మీరన్నా కొంచెం సెట్ చేయండి. యూఎస్ మీరు జింబాబ్వే అమ్మాయిని సెట్ చేసినా కూడా ఓకే. అదే మీరు మీ ఆశీస్సులతో మీరే వేసేయాలండి. రండి. మూర్తి గారు దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నారు. అదే అన్నమాట.
ఫోటో ఫోటో కోసం సార్ సార్ సోలో ఓకే